కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు జానీ మాస్టర్. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, జానీ మాస్టర్ కు బెయిల్ అప్డేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఇప్పటికే జానీ మాస్టరు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు జారీ చేస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన ఇటీవల ఇటు కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు సెలెక్ట్ కావడంతో ఆ నేషనల్ అవార్డును తీసుకున్నటువంటి విషయం ఉండటంతో దానికి సంబంధించి కోర్టు ఒకవైపున ఆ బెయిల్ పిటిషన్ కూడా వేయడంతో దీనికి సంబంధించి విచారణ చేసింది. దీనికి సంబంధించి కొంత పరిగణలోకి తీసుకొని నేషనల్ అవార్డు తీసుకోవడం ఉన్న కారణం చేత ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు కూడా మధ్యంతర ఆ బెయిల్ ను మంజూరు చేసింది. సో ఈ 4 రోజులు, ఇప్పుడు 5 రోజుల పాటు ఆయనకు ఈ బెయిల్ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సో మరికొద్ది సేపట్లోనే ఆయన చెంచల్గూడ జైలు నుంచి మధ్యంతర బెయిల్ మీద విడుదల కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నేషనల్ అవార్డు అందుకున్న అనంతరం మరలా 10వ తారీఖు పూర్తయిన వెంటనే ఆ తర్వాత మరలా తనని అదుపులోకి తీసుకొని మళ్ళీ రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికే జానీ మాస్టర్ మీద ఒకవైపున 376 కింద, అలాగే అత్యాచారానికి సంబంధించి మరోవైపున పోక్సో యాక్ట్ ప్రకారం అలా కొంత ఎక్కువ కాలం శిక్షలు పడేటువంటి కేసులు నమోదైనటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొరియోగ్రాఫర్ గా తనకు ఈ యొక్క నేషనల్ అవార్డు రావడంతో దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రజెంట్ కోర్టు యొక్క మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది.